రమణీయ సంజీవనానికి స్వాగతం. ఓ రోజు ఒక తండ్రి తన కొడుకు బాగా బాధలో ఉన్నట్టు, చాలా డిస్టర్బ్గా ఉన్నట్టు, ఏదో జరిగింది, బిజినెస్లో లాస్ అయి ఉంటాడు, లేకుంటే ఏదో డబ్బు వ్యవహారం ఏదో జరిగింది అని లోపల అనుకుంటూ కొడుకు దగ్గరకు వస్తాడు. అరే, ఇది నీకు తలకు మించిన భారం రా, వద్దురా వద్దురా, ఈ బిజినెస్ వద్దురా అని నేను ఆనాడే చెప్తే నువ్వు వినకుండా మొండికెత్తివి, ఇప్పుడు తల పట్టుకుంటివి, అన్నం తినకపోతివి, నిద్ర ఓకపోతివి, ఇట్లయితే ఎట్లరా, లేచి జర తినురా, నువ్వేం బాధపడకు, ఆలోచన చేద్దాము, ఎట్లా బయటపడాలనో ఎట్లా పరిష్కరించుకోవాలనో మార్గాలు ఉంటాయిరా, ఆలోచన చేద్దాం కానీ ఇక నువ్వు బాధపడకు, ఇప్పటి నుంచెల్లైనా జాగ్రత్తగా ఉందావురా అని ఒక మాట చెప్పిండు కొడుకు. అయితే సింపుల్గా చెప్పాలంటే ఈ తలకు మించిన భారము అన్నదే ఒత్తిడి. చాలామంది ఇప్పుడు ఎక్కడికి పోయినా అదే మాట్లాడరు కదా, ఒత్తిడి 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 అని. అంటే ఒత్తిడి అందరి లోపల ఉంటుంది. ఒత్తిడి లేని మనిషే లేడు. అది చిన్నపిల్లలైనా, పెద్దలైనా, ముసలోళ్ళైనా, ఆడోళ్ళైనా అందరి లోపల ఈ ఒత్తిడి అయితే ఉన్నది. అయితే ఒత్తిడి అంటే ఏంటిది అంటే ఇది మనలో శక్తి తక్కువగా ఉంటుంది, మనం చేసే పని భారమే ఎక్కువగా ఉంటుంది. మన లోపల శక్తి తక్కువ ఉంటుంది, మనం పని భారమే ఎక్కువ ఉంటుంది. ఈ పని భారం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం సరిగా పని చేయలేము. సరిగా పని చేయక నిరుత్సాహంతో, ఆందోళనతో, ఒళ్ళంతా చెమటలు పట్టి, కోపం, కసుబుసులు ఇలా ఆడుతూ మనము ఆ పనిని సరిగా చేయలేక ఒత్తిడికి లోనవుతాం. అయితే మరి ఇట్లనే కొనసాగితే మరి ఆ సమస్య నుంచి బయటపడాలి, కానీ అట్లనే కొనసాగితే ఏమవుతుంది, అది ఒత్తిడి రోగం అయిపోతుంది, అది ఒక రోగం అయిపోతుంది. మరి దీని నుంచి బయటపడటానికి మార్గం ఏంటంటే మార్గం ఉంటుంది. ఎందుకుంటుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది దేనికైనా కూడా. అందుకే ఇప్పుడు ఆ పిల్లగాడు ఏదో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు. అంటే డబ్బు, మరి బిజినెస్లో డబ్బు లాస్ అయిందో లేకుంటే ఇంకెక్కడన్నా వేరే విధంగా దుర్వినియోగం చేసిండో తెలియదు, కానీ ఆయన పరిస్థితి మాత్రము బిజినెస్లో లాస్ అయింది, అంటే ఆర్థిక ఇబ్బంది. దానివల్ల ఒత్తిడి వచ్చింది. మరి ఇలా ఒత్తిడి వచ్చినప్పుడు బయటపడటానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దేనికైనా ఇదే ప్రాసెస్. ఇక మనకు ఒత్తిడి వచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో పోతే మనం ఒత్తిడిని మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది కాబట్టి మన ఆర్థిక ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఆ కారణాలను గుర్తించడం మొదటి స్టెప్. ఆర్థిక ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఆ కారణాలను గుర్తించడం మొదటి స్టెప్. ఇప్పుడు ఉదాహరణకు ఆ కారణాలను, ఆర్థిక ఇబ్బందికి కారణాలు బహుశా మనకు ఆదాయం తక్కువ కావచ్చు ఒకటి, రెండోది ఖర్చు ఎక్కువ కావచ్చు. ఒకటోదేమో ఆదాయం తక్కువ, రెండోదేమో ఖర్చు ఎక్కువ. ఈ రెండు గుర్తించడం. ఇప్పుడు ఈ రెండు గుర్తించిన తర్వాత రెండో స్టెప్పులో ఈ రెండు కారణాలను ఎలా ఎదుర్కొని వీటిని పరిష్కారం చేసుకోవాలి. ఇది రెండో స్టెప్పులో. అంటే ఎలా ఎదుర్కోవడం అంటే ఇప్పుడు మొదటిది ఉన్నది. ఏది మొదటిది? ఆదాయం తక్కువ. ఇప్పుడు ఆదాయం తక్కువ ఉంటే ఆదాయాన్ని మనం ఏ రకంగా అడిషనల్గా ఇంకేమైనా సంపాదించగలమా? మనం చేసే ఆఫీసులో అయితే ఏమన్నా ఎక్స్ట్రా వర్క్కు ఎక్స్ట్రా మనీ ఇస్తారా, లేకుంటే మన ఖాళీ టైంలో, సెలవుల టైంలో మనకు తెలిసిన పని ఏదైనా చేసి ఎక్కువ సంపాదించగలుగుతామా? అడిషనల్గా అంటే సపోర్ట్గా ఉంటుంది కదా డబ్బులు లేనప్పుడు. అందుకే అట్లా ఆలోచించాలి, అట్లా ప్లాన్ చేసుకోవాలి. అదే రకంగా ఇప్పుడు రెండో కారణం ఏంటంటే అధికమైనటువంటి ఖర్చులు. ఈ అధికమైనటువంటి ఖర్చులు ఎందుకు అవుతాయి, ఎక్కడ వృధా చేస్తానో, వృధా అయినవి గుర్తుపట్టాలి ఫస్ట్. అంటే వృధా ఖర్చు, ఆ వృధా ఖర్చు దేనికి పెడతానమో గుర్తించి ఆ వృధా ఖర్చులను ఆపేయాలి. ఆ తర్వాత మనం ఖర్చు పెట్టేది లిస్టు చూసుకోవాలి ఒకసారి. ముఖ్యమైన దానికి పెడతానమా, ఏమన్నా ముఖ్యం కాని వాటికి అన్నా పెడతానమా చూసుకొని మనం ఎప్పుడు కానీ ముఖ్యమైన వాటికే ముందుగా ఖర్చు పెట్టుకోవాలి. సో అలా ప్లాన్ చేసుకోవాలి ఇదంతా. ఇక మూడో స్టెప్కి వచ్చేసిన తర్వాత మనము ఈ సమస్యల నుంచి బయటపడటానికి, ఈ సమస్యను పరిష్కరించడానికి మన స్నేహితుడే కావచ్చు, లేకుంటే ఒక వెల్ విషరే కావచ్చు, తనకు తోచిన మాట సహాయం కావచ్చు, లేకుంటే డబ్బు సహాయం కావచ్చు, ఏదో ఒకటి చేస్తాడు. అంటే వాడు చెప్పిన మాట సహాయం కావచ్చు, అది మంచిది అనుకుంటే తప్పకుండా మనం దాన్ని స్వీకరించాలి.
లేదు నువ్వు నాకు చెప్పేటోనివా అంటే కుదరదు అట్లా. ఎందుకంటే మంచి మాట చెప్తాడు కదా, మిత్రుడు కదా, మంచి అయితే అంటే తప్పే ఉన్నది, వినాలేదు. ఇక నాలుగోది ఏంటంటే మనం టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలండి. అంటే సద్వినియోగం కరెక్ట్గా చేసుకోవాలంటే దీనికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి టైం కూడా. ఇక ఐదోది ఏంటంటే మనం ఈ సమస్య నుంచి బయటపడటానికి పని చేస్తుంటాం. ఈ పనిని ఎలా చేయాలంటే పట్టుదలతోటి చేయాలి, ఆత్మవిశ్వాసంతో చేస్తూ ముందుకు సాగాలి. ఇలా ఇక ఆరోది ఏంటంటే మనం ఈ పనిలో పడి ఎట్లయినా దీంట్లో నుంచి బయటపడాలి కదా అని ఏం చేస్తామంటే మనల్ని మనం మర్చిపోతాం, మన ఆరోగ్యం మర్చిపోతాం. అంటే మనం ఇక తిండి తిప్పలు మానేస్తాం. మన ఆరోగ్యం ముఖ్యం కదా. కాబట్టి ఆరోగ్యం బాగా ఉండాలి అంటే మనం మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇక ఏడోది ఏంటంటే మనము శారీరక శ్రమ కూడా చేయాలి. జర ఆకలి కావాలి, మంచిగా నిద్ర పట్టాలి. అంటే మనం ఏం చేయాలి, రోజు శారీరక వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. మరి మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే మెడిటేషన్ కూడా చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఈ స్టెప్పులన్నీ ఫాలో అయితే ఎవరైనా వారి సమస్యలను ఊరికే డెఫినెట్గా పరిష్కరించుకోగలుగుతారు. ఈ ఒత్తిడి నుంచి వెళ్ళి బయటపడతారు. జస్ట్ అవుట్ అంతే, ఒత్తిడి ఉండదు. సో వెరీ సింపుల్గా. సో అందుకే మీరంతా ఈ ఒత్తిడికి సంబంధించినటువంటి ఈ పద్ధతిని, పరిష్కార మార్గాలను బాగా గుర్తించి మీకు ఒత్తిడి జరిగిన సందర్భంలో వీటిని అప్లై చేసుకుంటూ మీ ఒత్తిడిని తొలగించుకుంటారని, మీరు సంతోషంగా ఉంటారని. I wish you all the best. Thank you.